मदद में माशाल्लाह नौजवान స్థానికులమైన మాకు జూబ్లీహిల్స్ ఓటర్లు మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ సతీమణి వర్ష 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై బీసీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ పై ఎఫెక్ట్ పడదన్నారు. గత ప్రభుత్వంలో చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా 6 గ్యారెంటీల అమలులో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. రానున్న 3 నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసి కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందని 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని అంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ సతీమణితో మా 99 టీవీ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి సంబంధించి ఆయన సతీమణి వర్ష గారు కూడా మరి తన భర్తను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించండి, సో తన భర్తతో పాటు తాను కూడా జూబ్లీహిల్స్ ఆ నియోజకవర్గంలోని ప్రజలకు సేవలు అందిస్తాం, స్థానికులం తర్వాత బీసీలం మాకు ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు. ఆమె మనతో ఉన్నారు. వర్ష గారితో మాట్లాడదాం. మేడం నమస్తే. ఎట్లా జరుగుతుంది మేడం ప్రచారం? అయితే చాలా బాగా జరుగుతుందండి. అందరు చాలా మనకి వన్ సైడ్ అని చెప్తున్నారు. సో మొత్తానికి మీరు మహిళలను కలుస్తున్నారా, ఎవరిని కలుస్తున్నారో? అందరినీ ఓట్లు అడుగుతున్న క్రమంలో వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని అడుగుతున్నారా? అందరినీ కలుస్తున్నామండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎస్పీఆర్ హిల్స్, యూసుఫ్గూడ, రెహమత్ నగర్, మళ్ళా యాదగిరి నగర్ అన్నిటి దగ్గర సేమ్ ప్రాబ్లం అండి. డ్రైనేజ్ ప్రాబ్లము, వాటరు, నాలా, స్ట్రీట్ లైట్స్, అసలు రోడ్లు అయితే ఇంకా విపరీతం. నాలా వాటర్ అయితే ఫ్లో అవుతుంది అన్నిటి దగ్గర. వాళ్ళు 10 years నుంచి మాకేమీ ఇది లేదు, ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్కే వేస్తామని అంటున్నారు. అంటే నవీన్ యాదవ్ ఓటేసి గెలిపిస్తాం, మా సమస్యలు తీర్చాలని మిమ్మల్ని అడుగుతున్నారు ఖచ్చితంగా. ఆల్రెడీ కొన్ని శాంక్షన్ అయినాయి మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, రోడ్లు కానీ నాలాలు కానీ శాంక్షన్ అయినాయి. కొన్ని దగ్గర రోడ్లు అయిపోయినాయి కూడా అండి. బీఆర్ఎస్ ఆ పార్టీ ఒక విమర్శ చేస్తుంది, రౌడీ షీటర్ ఫ్యామిలీకి సంబంధించిన నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చారని చెప్పి జరుగుతున్న ప్రచారాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది వాళ్ళకే వదిలేస్తాం, అది ఫాల్స్ న్యూస్. ఏదైనా మేము తీసుకుంటాము, ఆశీర్వాదం లెక్కనే అనుకుంటాం, కానీ దానికి మేమేమి మాట్లాడము. ఓకే, ఓవరాల్గా నియోజకవర్గంలో మీరు ప్రజల్ని కలుస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎంతమందిని కలిసిరు? వాళ్ళు అడుగుతున్న కోరికలు ఏంటి? వాళ్ళకి వాళ్ళే మిమ్మల్ని ఏం సమస్యల గురించి చెప్తున్నారు? మీరేం వాళ్ళకి పరిష్కారం చెప్తున్నారు? అదే అండి, రోడ్డు, డ్రైనేజ్, ఇవే అన్నిటి దగ్గర సేమ్ ప్రాబ్లం అండి. మనం శ్రీనగర్ కాలనీలో అయితే కూడా వాళ్ళు కూడా సేమ్ గత 2 years నుంచి డ్రైనేజ్ వాటర్ ఫ్లో కావడం చూసి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రాబ్లం సాల్వ్ అయిందని వాళ్ళు కూడా మనకి సపోర్టివ్గా ఉన్నారండి. నిన్నంతా మేము శ్రీనగర్ కాలనీలోనే చేసాము. ఓకే, మహిళలకు సంబంధించిన అంశంలో 6 గ్యారెంటీలు అమలు చేయడంలో మరి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. అదే క్రమంలో 2500 పింఛన్ కూడా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా, ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఏమైనా ఉందా? మీరేం చెప్తారు? ఏం లేదండి, వాళ్ళు కూడా ఏమంటున్నారంటే గత ప్రభుత్వం 10 years నుంచి చేస్తున్నారు కానీ వాళ్ళే కూడా కొన్ని అమలు కాలేవు కదా. ఈ ప్రభుత్వం వచ్చి 2 years అవుతుంది, మేము రేషన్ కార్డు వచ్చి సన్న బియ్యం తింటున్నాము, మాకు చాలా ఎప్పుడు మేము తినలేదు అని చెప్పి వాళ్ళు కూడా మంచి స్పందిస్తున్నారండి. అంటే మీరు ఇప్పుడు ప్రచారంలో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమున్నాయి చెప్పండి? అదే చెప్పాను కదండి, నాలా, డ్రైనేజ్ మెయిన్ అవే ప్రాబ్లమ్స్. ప్రతి దగ్గర రోడ్డు, డ్రైనేజ్, వాటర్ ఫ్లో, స్ట్రీట్ లైట్స్, వాటర్ ప్రాబ్లం ఇంకా ఇది మెయిన్ సమస్య అండి. మంచి వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలవడం. ఏ కార్పొరేటర్కి చెప్పినా ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. డ్రైనేజ్లో మాత్రం వాళ్ళ ఇంటి ముందరనే తీసి పెడుతున్నారు కానీ ఎవ్వరు క్లీన్ చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు మన దృష్టికి వచ్చింది కాబట్టి మనము చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అంటే మహిళల మద్దతు ఎలా ఉంది నవీన్ యాదవ్కి సంబంధించి? ఒక బీసీ నాయకుడు, అదే క్రమంలో యువకుడు. సో యువకులు ఏమంటున్నారు? బీసీల ఏదైతే 42% రిజర్వేషన్ అంశం అయితే ఇంకా అది మరి కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటున్నారు కదా. సో బీసీ 42% మీకు ఏమైనా ఇబ్బంది తలెత్తుతుందా? అదే క్రమంలో మరి యూత్ కూడా, ఈయన యువకుడు కనుక మరి ఖచ్చితంగా ఉద్యోగాల విషయంలో కావచ్చు అట్లాంటి వాటికి సంబంధించి మిమ్మల్ని అడుగుతున్నారా? మీరేం చెప్తున్నారు? అట్లేం లేదండి, అందరూ అయితే సపోర్టివ్గానే వన్ సైడ్ ఉన్నారు. మహిళలు కానీ యూత్ కానీ ప్రతి ఒక్కరు వన్ సైడ్ ఉన్నారండి. అంటే ఎంత మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నారు ఓవరాల్గా? సో దీంట్లో మీకు ప్రధాన పోటీ ఇవ్వాలనుకుంటున్నారు? 50,000 మెజారిటీ అండి. ఎవరు మాకు పోటీ అనుకుంటే వాళ్ళకే మేము. బీజేపీ బీఆర్ఎస్ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాయి. సో దీంట్లో మీకు ప్రధానంగా పోటీ ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళిద్దరు ఒకటే అండి, మాది మేము సపరేట్. మాగంటి గోపినాథ్ సతీమణి సునీతమ్మ ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. సో భర్త చనిపోయిన మహిళ కనుక ఆమెకు సానుభూతి ఉంటుందనే ప్రచారం బీఆర్ఎస్ చేసుకుంటుంది కదా, దీని పట్ల ఏం చెప్తారు? వాళ్ళు అనుకుంటే వాళ్ళు అట్లా అనుకోనివ్వండి, ఎవరిది వాళ్ళదే అండి. సానుభూతి అయినా ఏదైనా ఎవరిది వాళ్ళదే. మేము గత 20 years నుంచి మా హస్బెండ్ ఉన్నారు, 40 years నుంచి మా మామయ్య ఉన్నారు.
ప్రజలకు తెలిసి ఏంది అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇంకా సానుభూతియా లేకపోతే లోకల్ మనిషి అనేది వాళ్ళు చూసుకుంటారు. థ్యాంక్ యూ.